ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 బోగీలు మంటలో పూర్తిగా కాలిపోయాయి. ముందుగా రైలు నుంచి పొగ రావడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రయాణికులను అలర్ట్ చేశారు. దీంతో వెంటనే ప్రయాణికులు రైలు నుంచి దింపివేశారు. సిబ్బంది ముందుగానే పసిగట్టే ప్రయాణికులు రైలు నుంచి కిందకి దింపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక భువనగిరి జిల్లాలోని భోయన్పల్లి పసిడిపల్లి పగిడిపల్లి మార్గంలో ఫలక్నుమా రైలు మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం రైలును బొమ్మాయిపల్లి వద్ద నిలిపివేశారు. రైల్వే అధికారులు మంటల్లో అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టము జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అధికారులతో పాటు. ఇక దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ట్రైన్లో మంటలు గమనించిన మరో ప్రయాణికుడు చైన్ లాగడం వల్లే భారీ ప్రమాదం తప్పిందని అంటున్నారు. చైన్ లాగకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగిందని కూడా ప్రయాణికులు చెబుతున్నారు. మంటల్లో S3, S4, S5, S6 భోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ముందుగా S4 భోగిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇంజిన్ వరకు మంటలు అంటుకోకముందే అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పింది. మరోవైపు మిగతా భోగీలకు మంటలు అంటుకోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. 6వ భోగి నుంచి మిగతా భోగీలను వేరు చేశారు. ఇక ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 3 రోజుల క్రితమే రైల్వే అధికారులకు ఒక బెదిరింపు లేఖ వచ్చింది. ఒడిశా తరహాలో మరో ప్రమాదం చూస్తారని కూడా లేఖ ద్వారా హెచ్చరించారు. హైదరాబాద్ ఢిల్లీ రూట్ మధ్యలో ఇక ప్రమాదం జరుగుతుందని అఘంతకుడు లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆ లేఖకు ఈ ఘటనకు సంబంధం ఏమైనా ఉందా అంటూ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. రైలు ప్రమాదంలో తమ వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రయాణికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బంగారంతో పాటు డబ్బు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ATM కార్డు వంటివి పూర్తిగా దగ్ధమైపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చూస్తూ ఉండగానే రైల్లో మంటలు ఎగసి బోగీలకు తగలబడ్డాయని అప్రమత్తమై అందరం రైలు నుంచి దిగామని కూడా ప్రయాణికులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు ప్రయాణికులను తమ ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల కోసం 6 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి తరలిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు ప్రధానంగా లేఖ ఒకటి రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. అది అఘంతకుల పనా లేకపోతే ఎవరు అనేది విచారణ చేస్తున్నారు. అలాగే ప్రమాదానికి సంబంధించి ప్రధాన కారణం ఏంటి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. భువనగిరి దగ్గర జరిగినటువంటి రైల్వే ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందని చెప్పేసి రైల్వే అధికారులు భావిస్తా ఉన్నారు. కారణం ఏంటంటే 3 రోజుల క్రితం ఒరిస్సాలోని బాలసోర్లో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి రైల్వే ప్రమాద ఘటన మరోసారి మీరు చవిచూడబోతున్నారని చెప్పేసి రైల్వే అధికారులకు ఫిర్యాదు అంది. దీంతో అప్రమత్తం అంటే వాళ్ళు రైల్వే అధికారులు భావించింది ఏంటంటే సిగ్నలింగ్ వ్యవస్థతోటి మళ్ళీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న వాళ్ళు ఆ కోణంలో ఆలోచన చేశారు. కానీ అగంతకులు దీన్ని భోగికి నిప్పు పెట్టి చేశారని చెప్పేసి ప్రాథమికంగా అధికారులు భావిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో ఎవరు చేశారు, ఏంటిది, ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి మంటలు మొదలయ్యాయి అనే విషయాన్ని ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ మొత్తంగా చూస్తుంటే అంటే రైల్వే అధికారులకు 3 రోజుల క్రితం వచ్చినటువంటి లేఖను పరిశీలన చేసేటువంటి అధికారులు దర్యాప్తు కూడా ఆ కోణంలోనే అంటే లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణం నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచే దర్యాప్తు మొదలు పెడతా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే రైలు ప్రమాదం అనేది అన్వాంటెడ్ కావాలని కొంతమంది చేసినటువంటి సంఘటనగా పోలీసులు భావిస్తా ఉన్నారు. రైల్వే భద్రతాధికారులతో మిగతా అధికారులు కూడా ఇందుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత విచారణ జరుపుతా ఉన్నారు. రేపు ప్రధానమంత్రి రాష్ట్రానికి రానుండటము, కాజీపేటలో రైల్వేకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైన ప్రాజెక్టుకు ఫౌండేషన్ శంకుస్థాపన చేసేందుకు సన్నద్ధం కావడంలో అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమైన నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడం అంటే కావాలని భయానక వాతావరణాన్ని ప్యానిక్ సృష్టించేందుకు ఈ ఘటనకు పాల్గొంటారు అగంతకులు అని చెప్పేసి అధికారులు భావిస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తే అధికారుల దర్యాప్తు ప్రాథమిక నివేదిక ఒక వారం 10 రోజులు రావచ్చు. తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత ఎవరు వస్తున్నారు ఏంటని చెప్పి తెలుసుకునే అవకాశం. మొత్తంగా రైల్వే భద్రతా అధికారులతో రైల్వే సేఫ్టీ విభాగం అధికారులు, పోలీసులు వీటన్ని కూడా విచారణ చేస్తా ఉన్నారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కూడా ప్రాంతానికి వెళ్లి పూర్తిగా పరిశీలించి ఘటనా స్థలానికి వెళ్ళినటువంటి పరామర్శిస్తే రైల్వే ప్రమాదం జరిగినప్పటికీ ఎక్కడ ప్రాణ నష్టం జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. భోగిలో హౌరా నుంచి వస్తున్నటువంటి రైలు ప్రమాదం జరిగింది కాబట్టి ఆ భోగిలో ఉన్న వాళ్ళందరినీ వారి ప్రాంతాల సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక బస్సులు, ప్రైవేటు వాహనాలను వీటికి ఏర్పాటు చేసి కొంత భద్రత, కొంత కార్యాచరణను తీసుకుంటా ఉన్నాం. మొత్తంగా చూస్తుంటే రైల్వే ప్రమాదం అనేది వరుసగా జరగడం పట్ల రైల్వే అధికారులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిత్యం
లక్షల మందిని గమ్యస్థానం చేర్చే రైల్వే పైన అగంతకులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ ఇలా ఇలాంటి ఘటనలు పాల్పడడం చాలా దురదృష్టము, అత్యంత హేయం అని చెప్పేసి అధికారులు భావిస్తారు. ఏదేమైనప్పటికీ ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు పేర్కొంటా ఉన్నారు వాళ్ళు. ఘటనలో అగ్నిపథకు సంబంధించినటువంటి సికింద్రాబాద్లో జరిగిన ఘటన ఒకటైతే తర్వాత ఒరిస్సాలో జరగడం రీసెంట్గా ఈ రెండు మనకి ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే దీని వెనక నిజంగా ఏమైనా కుట్ర దాగి ఉందా అని అనుకోవచ్చా, సాధారణటువంటి ప్రమాదాలుగానే చూడవలసిన అవసరం ఉంది? అంటే ప్రధానంగా ఇంటెలిజెన్స్ సంబంధించి రిపోర్ట్స్ ఏమైనా ఆ దిశగా ఏమైనా ఆ, ఆ, చర్యలు తీసుకోవడం, లేకపోతే ఆ దిశగా ఏమైనా అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే వాస్తవానికి లేఖ వచ్చిన వెంటనే రైల్వే అధికారులు ఆ లేఖను డీజీపీ కూడా పంపించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆ లేఖను పరిశీలిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ స్థాయిలో అసలు లేఖ ఎవరు పంపించారు, అగంతకులు పంపించారా లేక ఆకతాయిలు పంపించారా అనే విషయంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు. లేఖ వచ్చినప్పటి నుంచి రైల్వే అధికారులతో పాటు లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతా విభాగం అధికారులు కానీ మిగతా విభాగాలు అన్ని భద్రతా విభాగ సంబంధించిన అంతమంది కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అయినప్పటికీ ఈ ప్రమాదం అయితే తాజాగా మనకున్న సమాచారం అంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు రైల్వే ప్రయాణం చేసే వాళ్ళు చెప్పినటువంటి కారణాలు అయితే ఎవరో ఒక వ్యక్తి ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఛార్జ్ చేస్తూ సిగరెట్ తాగడంతో ప్రమాదం అయితే ఛార్జ్ చేస్తూ సిగరెట్ సెల్ ఫోన్ ఛార్జింగ్ చేస్తున్న సమయంలో సిగరెట్ తాగడంతో ప్రమాదం జరిగింది. అక్కడ నుంచి మంటలు వ్యాపించారు అన్నప్పుడు ఆ వ్యక్తికైనా కనీసం గాయాలు కావాలి కదా అని చెప్పేసి భద్రతా అధికారులు కొంత ఆలోచిస్తాను. అసలు ఆ వ్యక్తి ఎవరు, అసలు ఏ బోగిలో ఉన్నారు, ఆయన ఎంత బెర్త్ ఏంటి అని చెప్పేసి విషయంలో కొంత ఆలోచన చేస్తా ఉన్నారు, కొంత ఆరా తీస్తా ఉన్నారు. ఆ బోగిలలో ఉన్న ప్రయాణికులకు సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరించి దీంట్లో కుట్ర కోణం సంబంధించి ఏమైనా ఉందా, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయంలో కొంతవరకు పరిశీలిస్తా ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చిన సమయంలో కానీ కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద స్టేషన్లకు వచ్చినప్పుడు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది నిత్యం ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కానీ ఇతరత్ర చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ రైళ్లలో స్లీపర్ కోచ్లలో ఎక్కడం పొరపాటి. అంటే వాళ్ళు తెల్లవారుజామున భూమిలో రావడం, మన తెల్లవారగానే స్టేషన్ లో వస్తే స్టేషన్ దగ్గర కూడా వాళ్ళు దిగి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎక్కారా అంటే అపరిచితులు ఎవరైనా అంటే వితౌట్ టికెట్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే విషయంలో కూడా వాళ్ళు ఆలోచన చేస్తారు. అంటే అన్ని కోణాలలో వాళ్ళు పరిశీలించి జాగ్రత్తలు ఎలా ఉన్నాయి తీసుకున్నామా, ఎక్కడైనా ఫెయిల్ అయ్యామా, ఫెయిల్ అయితే ఏ కోణంలో ఫెయిల్ అయ్యామా, ఎందుకు ఫెయిల్ అయ్యామా అనే విషయాన్ని కూడా అధికారులు ఆలోచిస్తా ఉన్నారు. రేపు ప్రధానమంత్రి పర్యటన ముగిసిన వెంటనే రైల్వే అధికారులందరూ కొంత ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. సోమవారం నుంచి దీనికి సంబంధించిన అంశం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి శుక్రవారం కానీ శనివారం కానీ నివేదిక ఇచ్చేందుకు కొంత అవకాశం అని చెప్పేసి రైల్వే సేఫ్టీ అధికారులు మాకు చెప్తా ఉన్నారు. రాజశేఖర్, ప్రధానంగా ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన జరిగిందో అంటే ఈ నేపథ్యంలో కొన్ని రైళ్లు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి రైల్వే అధికారులు దానికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు. అంటే ఎవరెవరు రైల్లో ప్రయాణించారు వారి వివరాలు తీసుకోవడం కానీ, అంటే చాలా వరకు వస్తువులు కూడా పూర్తిగా కాలిపోయని చెప్పి ప్రయాణికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో వారి వివరాలు తీసుకోవడం అలాంటి విధంగా ఏమైనా ప్రణాళిక చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఎప్పుడు ప్రమాదం జరిగినా, ఎక్కడ ప్రమాదం ఆర్టీసీ ప్రమాదం జరిగినా, రైల్వే ప్రమాదం జరిగినా, ఏ ప్రమాదం జరిగినా వాళ్ళకి సంబంధించిన లగేజ్ ఏముంది, ఎట్లా ఉంది అనేది చేస్తూ ఉంటారు. నిబంధన ప్రకారంగా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించిన వస్తువు పోతే వాళ్ళకి ఏం చేయాలి, ఒకవేళ గాయపడితే చికిత్స ఎలా ఉండాలి ఏందనే విషయం తీసుకుంటారు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా కొంత చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వాలు కూడా రైల్వే శాఖ కొంత సహకరించి ఆ బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం ముందు చెప్పినట్టుగా ఆ బోగిలిలో S5, 4, 6 వీటికి సంబంధించిన బోగిలలో ఎవరెవరు ఉన్నారు, వారు ఎక్కడెక్కడ బోర్డింగ్ అయ్యారు, ఎక్కడ వాళ్ళు డిపార్చర్ కావాల్సి ఉంది, ఎక్కడ వాళ్ళు టికెట్ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు, వీటన్నిటి విషయంలో కొంత ఆరా తీస్తా ఉన్నారు. రైల్వే చార్ట్ లో ఉన్నటువంటి దాని ప్రకారంగా చూస్తా ఉన్నారు. అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది వితౌట్ టికెట్ తోటి బోగిలలో ఎక్కుతారు ఎర్లీ అవర్స్ లో, అంటే 3-4 గంటల సమయంలో ఉంది. గట్కేసర్ కానీ, భువనగిరి కానీ, బీబీ నగర్ ఆ రూట్ లో వచ్చేట ఏ రూట్ లో ఉంటే ఆ రూట్ లో ఇట్లాంటి ఎక్స్ప్రెస్ తో కానీ హౌరా ఎక్స్ప్రెస్ వీటికి సంబంధించిన చెప్తా ఉంటారు. వాళ్ళు సికింద్రాబాద్ స్టేషన్ రావడం కానీ, లేవు గట్కేసరు, చెర్లపల్లి అక్కడెక్కడ దిగేసి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. అక్కడ ఆ సమయంలో ఎవరిని ఎక్కారా, ఎక్కినప్పుడు వాళ్ళు ఏమన్నా సిగరెట్ తాగడం కానీ, ఇప్పుడు చెప్పినట్టుగా ఛార్జింగ్ పాయింట్ దగ్గర కూర్చొని సిగరెట్ తాగడం కానీ, మెట్ల మీద కూర్చొని సిగరెట్ ఇంకేమైనా చేశారా అనే విషయంలో కొంత వాళ్ళు ఆలోచన చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరుపుతాను
రైలు ఎక్కడెక్కడ అయిందనే విషయంలో కాకుండా అక్కడెక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను కూడా అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.